ఖుష్బూ కిచెన్ ఛానల్. అసలు చెన్నైలో శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒక చిన్న వీడియోనే చూద్దాం రండి. ఈ ఆలయం పేరు వచ్చేసి శాంతనాయకి ఆదిపురీశ్వర ఆలయం. ఆదిపురీశ్వరుడు అంటే ఎవరో కాదు, శివుడే, కాబట్టి శివాలయం. అసలు తమిళనాడు గుళ్ళ ముందు ఏమేమి అమ్ముతారో చూద్దాం ఒకసారి. అదిగోండి, అరటికాయలు కంపల్సరీ, గన్నేరు పూల మాలలు అమ్ముతారు, బిల్లపత్రం, చామంతి, మల్లెపూల మాలలు, ఇవన్నీ కామనే అనుకోండి. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వ్ చేయండి, గన్నేరు పూల మాల మాత్రం అన్ని చోట్ల అమ్ముతారు. ఇక తమిళనాడు మొత్తం ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి ఆవు పాలు, దీపాల్లో పోయటానికి ఆవు నెయ్యి, కావాలంటే మనకి ఇలా ఆవు నెయ్యి దీపాలు కూడా అమ్ముతారు, ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇక మనం ఒత్త కొబ్బరికాయ దేశపోయిస్తే మాత్రం ఒప్పుకోరండు, అర్చన తట్టు అంటారు దీన్ని. మన భాషలో చెప్పాలి అంటే అర్చన బుట్టండి. ఈ బుట్టలో ఈ వస్తువులన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇందులో కొబ్బరికాయను కొట్టి ఈ బుట్టలో పెట్టి, లేకపోతే కవర్లో వేసి ఇస్తారనుకోండి, ఆ కవర్ని తీసుకెళ్ళి మనం ఇస్తేనే అప్పుడే మన రాశితో సహా అడిగి మరి పూజ చేస్తారు, అర్చన చేస్తారు. కాబట్టి తమిళనాడు గుళ్ళకి వెళ్ళినప్పుడు రాశిని కూడా గుర్తుపెట్టుకోండి. మధురై, శ్రీరంగం, అరుణాచలం ఎటు వెళ్ళినా సరే గుళ్ళ ముందు ఈ అర్చన తట్టు అయితే అమ్ముతారు, కొనుక్కొని అర్చన చేయించుకోండి. ఈ శివాలయంలో ఎవరైతే పెళ్లి తర్వాత గొడవలు పడుతున్నారో, పుత్ర సంతానం లేదో వాళ్ళందరూ వచ్చి గినక రాహుకేతువులకి దీపం పెట్టినట్టయితే గినక ఆ సమస్యలన్నీ తొలగిపోతాయంటండి. నేను గమనించినంత వరకు తమిళనాడులో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ గుడి యొక్క విశిష్టత అయితే ఇదంటండి. అలానే ఇంకొక ప్రత్యేకత వచ్చేసి శివరాత్రి రోజు పొద్దురుపూట 6:55 సూర్యకిరణాలు నేరుగా వచ్చి ఈ ఆదిపురీశ్వరుడు అంటే శివలింగం మీద పడతాయంటండి. నాకు తెలియక నేను గుడికి వెళ్ళేటప్పటికే 9 అయిపోయింది కాబట్టి నేను అవకాశాన్ని, అదృష్టాన్ని జారి విడుచుకున్నాను. ఎవరైనా వెళ్తే మాత్రం శివరాత్రి రోజు పొద్దున్నే వెళ్ళిపోండి ఈ ఆలయానికి. అలానే ఈ ఆలయంలో శంకరుడు అంటే శివుడి పేరు వచ్చేసి ఆదిపురీశ్వరుడు, అమ్మవారు అంటే పార్వతీదేవి పేరు వచ్చేసి శాంతనాయకి అంటే శాంతనాయకి సమేత ఆదిపురీశ్వర ఆలయం. బూజుని చూడండి, అందరూ ఎంచక్క నుదుటి మీద అడ్డంగా పెట్టుకుంటున్నారు. అసలు ఏ గుడికి వెళ్ళినా కానీ ప్రసాదాల కింద విభూదిని, కుంకుమని మాత్రమే ఇస్తారు. మనలాగా లడ్డూలు, పులిహారలు పంచరు అనమాట. ఈ ఆలయం చెన్నైలో పల్లికర్నీలో ఉంది. అలానే తమిళనాడు గుళ్ళల్లో ఇలా పెద్ద దీపం ఎక్కడ చూసినా ఉంటుంది. ఆవు నెయ్యితోటి కానీ, నువ్వుల నూనెతోటి కానీ మనం గుడి బయట ఆవు నెయ్యిని కొనుక్కొని వచ్చి ఈ దీపంలో పోయవచ్చు. శివరాత్రి రోజు రాత్రిపూట చూడండి ఈ ఆదిపురీశ్వరాలయం ఎంత శోభాయమానంగా ఉందో. ఇక ఇక్కడ నుంచి మిమ్మల్ని చెన్నై మైలాపూర్లో ఉన్న కపిలేశ్వరాలయాన్ని తీసుకెళ్తాను రండి. వామ్మో, తిరణాలు ఉన్నట్టే ఉందండి. క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటి పురాతన ఆలయం ఇది. చాలా ప్రాముఖ్యత ఉంది అంటే ఏందో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది. చూడండి, ఈ శివాలయం ముందు కూడా అవే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి అర్చన తట్టు, చెప్పాను కదా ఇందాకని, ఎక్కడికి వెళ్ళినా ఇవే అమ్ముతారు అని చూపించడానికి చూపిస్తున్నాను అంతే. ఆలయం బయటే అసలు భక్తులతోటి భయంకరంగా ఇంత కిటకిటలాడుతోంది కదా అని లోపలికి వెళ్ళి చూస్తే అసలు భయం వేసింది అనుకోండి. అసలు ఇసుకేస్తే రాలట్లేదు, అంత జనాలు, ఊపిరి ఆడలేదు. ఎంత ప్రాముఖ్యత ఉంటేనే కదా ఇంతమంది భక్తులు ఉండేది. శివాలయంలో శివుడి పేరు వచ్చేసి కపిలేశ్వరుడు, అమ్మవారు అంటే పార్వతీదేవి పేరు వచ్చేసి కర్పగాంబ. శివాలయం చెన్నైలో మైలాపూర్లో ఉంది. అసలు మైలాపూర్ అనే పేరు ఎందుకు వచ్చిందో అని ఆరా తీస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటేనండి, ఇక్కడ ఉన్న కర్పగాంబాల్ అదేనండి పార్వతీదేవి శివుణ్ణి నెమలి రూపంలో పూజించిందంటండి. తమిళ్లో మైల్ అంటే నెమలి, అందుకని చెప్పేసి మైలాపూర్ అనే పేరు వచ్చిందంటండి. ఇంత జనంలో ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మాకు 1.5 గంట పట్టింది. ఇక టిక్కెట్లు కూడా అమ్మట్లేదంటండి. ఈ జనాలకి భయపడిపోయి జనరల్గా అయితే 100-200 అమ్మారంట. ఆ నుంచున్న వాళ్ళకి 2-3 అవుతుంది దర్శనం అని అంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా శివరాత్రి రోజు ఈ గుడికి వెళ్ళాలంటే కనుక కొంచెం చాలా పెందలాడి వెళ్ళండి అని చెప్పడానికి అంతే. ఇక ఈ గుడి ఎదురుగానే మండపం ఉంటుంది. ఆ మండపంలో చిన్న శివలింగాన్ని, కుమారస్వామిని పెట్టేసి అందరితోటి నీళ్లు పోపిస్తున్నారు. ఇక మేము కూడా ఆ మండపంలోకి వెళ్ళిపోయి పూజ చేశాము. జనరల్గా అండి తమిళనాడులో శివరాత్రి అంటే సాయంత్రం 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా శివుడికి 3 నుంచి 4 సార్లు అభిషేకం చేస్తారు. ఈ దేవుడు వచ్చేసి కాలభైరవుడు. అసలు తమిళనాడులో విశేష దినాల్లో ఏ గుడికి వెళ్ళినా కానీ ఇలా పాటలు పాడుతూనే ఉంటారు. అలాగే శివరాత్రి రోజు రాత్రిపూట 8, 10, 12, 4 గంటలకు అభిషేకం చేస్తారు. ఒక గుడికి టైమింగ్స్ మారవచ్చు కానీ 3 నుంచి 4 సార్లు అయితే అభిషేకం చేస్తారు నేను చూసినంత వరకు ఈ 9 ఏళ్లలో. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న అభిషేకం వచ్చేసి అర్ధరాత్రి 12 గంటల అభిషేకం. ఇక్కడ అయ్యగారు ఏం చెప్పారంటేనండి, రాత్రంతా ఎవరైతే జాగారం చేస్తూ ఈ అభిషేకాలు చూస్తూ తెల్లవారుజామున 4 గంటల అభిషేకం చేస్తారు చూడండి. ఆ అభిషేకం కానీ చూస్తేనే శివరాత్రి రోజు ప్రతిఫలం పూర్తిగా దక్కుతుందని చెప్పేసి అయ్యగారు చెప్పి మరి కూర్చోబెట్టారు మమ్మల్ని. హరహర మహాదేవ శంభో.
తమిళనాడులో నైవేద్యం కింద చూడండి అదిగోండి మురుకులు జంతికలు ఇవన్నీ కూడా పెడతారు. అందుకే మనకి శ్రీరంగం, మధురై, అరుణాచలం అటు వెళ్ళినా కానీ లడ్డూలతో పాటు ఈ చక్రాలు అదేనండి మురుకులు ఇవి అమ్ముతూ ఉంటారు. అవి ప్రసాదాల కింద మనం కొనుక్కొని తినొచ్చు. వాళ్ళు ఈ మండపం దగ్గర ప్రసాదాలు వచ్చేసి తక్కాలి సాదం అంటే టమాటా రైసు, తేంగా సాదం అంటే కోకోనట్ రైసు, అదే కొబ్బరన్నం, పులిహోర, కాకపోతే మనలాగా ఉండదు అనుకోండి. అలానే చుండలు అంటే గుగ్గీలు ఇవన్నీ కూడా పెట్టారు. పుష్పగుచ్చం ఛానల్లో మత్స్యనారాయణ స్వామి వీడియో పెట్టాను, వీలైతే చూడండి. తెల్లవారుజామున 4 గంటల అభిషేకం అయ్యేటప్పటికి 5 అయిపోయింది. మేము కూడా ప్రసాదాలు తిని ఇంటికి వచ్చేసాం. ఇవ్వండి శివరాత్రి ముచ్చట్లు. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే చెన్నైలో ఏదైనా ప్లేస్ కావాలంటే కమెంట్ చేయండి, వీడియో తీసి పెడతాను. ఎవరికైనా షేర్ చేయండి. ఇక్కడ వరకు రాలేరు కాబట్టి, చూసిన పుణ్యమే కాబట్టి. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.